సార్ యాక్చువల్లీ అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? అది దేనివల్ల వస్తుంది సార్ యాక్చువల్లీ? క్యాన్సర్ అంటే సింపుల్గా మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే అండి, ఇప్పుడు సపోజ్ మన దగ్గర బార్డర్ ఉంది. మన బార్డర్లో ఏం చేస్తున్నారో మన భారత సైనికులు ఫారిన్ సైనికులకు అగైనెస్ట్గా కాపాడుతున్నారు. సో ఎట్ ద సేమ్ టైం దాన్నే ఆ అనాలజీని మన శరీరంలో కనుక తీసుకున్నాం అనుకోండి, మన బాడీలో కంటిన్యూస్గా సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, డిస్ట్రాయ్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ ఫైన్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందో, సెల్స్ ప్రొడక్షన్ మాత్రమే అవుతుంది, డిస్ట్రక్షన్ మాత్రం అవ్వట్లేదు అని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది క్యాన్సర్ అనమాట. సో ఇది బ్రీఫ్గా ఎట్లా చెప్పాలంటే, మన శరీరంలో కొన్ని చెడు రక్త కణాలు, అంటే వేరే సైనికులు మన దేశంలోకి వచ్చినట్టు మన శరీరంలో చెడు రక్త కణాలు లేకపోతే చెడు కణాలు ఎక్కువయ్యి ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి, ఒక కణతి లాగా ఫామ్ అయ్యి అది ఫైనల్గా క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఎందుకు భయపడాలంటే, క్యాన్సర్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. మిగతా సెల్స్ లాగా కాకుండా ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మాత్రమే ఎఫెక్ట్ కాకుండా వేరే జాగాలకు వెళ్ళి కూడా, అంటే సపోజ్ మనకి ఎవరికైనా పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది అక్కడ మాత్రమే కాకుండా ఏమవుతుందంటే వేరే జాగాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. బోన్స్కి స్ప్రెడ్ అవుతుంది, లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ మేక్స్ క్యాన్సర్ వెరీ డెడ్లీ అనమాట. సో అందుకే మనం క్యాన్సర్ అనేది తొందరగా గుర్తించుకున్నాం అనుకోండి, మనం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ పెట్టుకోవచ్చు, మనకి ఓవరాల్గా బెటర్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు త్వరగా గుర్తించాలి అని చెప్పారు సార్, ఓకే. కాకపోతే పేషెంట్స్కి, ఇప్పుడు నార్మల్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి తెలీదు, అంటే ఇది క్యాన్సర్కి సిమ్టము లేకపోతే ఇది ఇండికేషన్ అని వాళ్ళకి తెలియదు సార్. సో వాళ్ళు ముందే ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు హాస్పిటల్కి వస్తే డయాగ్నోసిస్ చేసి ఇది అయ్యుండొచ్చేమో అన్నట్టు మీరు ఎస్టిమేషన్ ఇస్తారు, కానీ వాళ్ళు అసలు హాస్పిటల్కి వచ్చి ఇది చూపించుకుంటే బెటర్ అన్న ఒక ఆలోచన ఎప్పుడు రావాలి సార్ యాక్చువల్లీ? ఇప్పుడు క్యాన్సర్ సిమ్టమ్స్కి ఒక చిన్న యాక్రోనిమ్ ఉంటుందండి. యాక్రోనిమ్ అంటే ఒక అబ్రివియేషన్ ఉంటుంది, కాషన్ అని అంటాం. సి ఫర్ చేంజ్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. అంటే మోషన్ వెళ్ళేటప్పుడు సపోజ్ మోషన్ ఎక్కువ రావడము, మోషన్ తక్కువ రావడము, మోషన్లో ఏమైనా రక్తం పడడము, వెయిట్ లాస్, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్. ఏ ఫర్ ఎయిర్. ఎయిర్ అంటే మనకి శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంది, దగ్గు వస్తుంది, ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అది క్యాన్సర్ వల్ల అయ్యే అవకాశం ఉంటుంది. యూ ఫర్ యూరినేషన్. మూత్రం పదే పదే రావడం, మూత్రం రావడంలో ఏమైనా మంటలాగా ఉండడము, మూత్రం కట్ అవ్వడం, ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్. ఓకే. వెయిట్ లాస్. తర్వాత ఎట్ ద సేమ్ టైం లేడీస్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఎక్సెస్గా బ్లీడింగ్ అవ్వడం, ఎస్పెషలీ ఒకసారి వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడాన్ని మనం మెనోపాజ్ అని అంటాం. మెనోపాజ్ తర్వాత ఏమన్నా బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అనుకోండి, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అని అంటాం. ఇటువంటిది ఏమన్నా వచ్చిందంటే అది డెఫినెట్గా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే సర్వసాధారణంగా వాళ్ళకి ఛాతీ లోపల, అంటే రొమ్ము లోపల చిన్న గడ్డలాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏమన్నా గడ్డలాగా మీకు అనిపిస్తుంది, కంపల్సరీగా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న స్పెషలిస్ట్లను మాత్రం కలవాలి. సో ఇటువంటివి కొన్ని సిమ్టమ్స్ అనమాట. ఇవి మనం మనసులో పెట్టుకుంటే ఇటువంటివి కనుక ఏమైనా ఉన్నాయి, పదే పదే జ్వరాలు వస్తున్నాయి, అటువంటి ఏమైనా ఉన్నాయి అంటే వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్. సో ఇవి సిమ్టమ్, ఇలాంటివి వస్తే మనం డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే ముందే కొంచెం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా క్యాన్సర్ వాళ్ళని లేదు, కాకపోతే ఏంటంటే ఇది ఒక ఇండికేషన్. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఫిజికల్లీ ఎగ్జామిన్ చేసి అవసరం ఉంటే ఏమైనా టెస్ట్లు చేసి క్యాన్సర్ ఉందా లేదా అని వాళ్ళు గుర్తిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనకి క్యాన్సర్ అనేది ముందల్నే పసిగట్టడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా ఉంటాయి అన్నమాట.